ఫైనలీ మా సిస్టర్ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ డే ఎలా జరిగిందనేది ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వీడియోలో మనకు ఒక కామెంట్ వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా పెళ్లికి వెళ్ళకూడదు అని. ఇవన్నీ అందరూ నమ్మాలని లేదు, కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు, డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ మా అత్తయ్య ఇంటి సైడ్ వాళ్ళు ఇది నమ్ముతారు, సో నేను పెళ్లికైతే వెళ్ళలేదు. నేనైతే చాలా మిస్ అయ్యాను మా సిస్టర్ మ్యారేజ్ ని, దగ్గరుండి చూడలేకపోయానని ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది. ఇంటి దగ్గర జరిగిన అన్ని తంతుల్లో మాత్రం దగ్గరుండి చూడగలిగాను. మండపంలోకి అయితే పోకూడదు, బట్ మండపం దగ్గరకైతే రావచ్చు కదా, అందుకే నేను రెడీ అయ్యి మా సిస్టర్ ని చూడడానికి అయితే వచ్చేసాను. పెళ్లి కంప్లీట్ అవ్వగానే అందరూ వెళ్తున్నారు, సో నాకు తెలిసిన వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్తున్నాను. అప్పుడే మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ ఇంకా అమ్మ కూడా వచ్చారు. కొంచెం సేపు వాళ్ళతో చిట్ చాట్ చేసి ఫోటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూసారా మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఎంత స్ట్రాంగ్ గా ఇంకా యాక్టివ్ గా ఉన్నారో, మనం ఎప్పుడవుతామో అలా. మా చిన్నత్తయ్య ఇంకా నానమ్మకి కూడా సెండ్ ఆఫ్ చెప్పాను. ఫస్ట్ టైం సాయి నా కోసం ఒక ఫ్లవర్ ఇచ్చాడు. పాపం నా ఫోన్ కూడా షాక్ అయినట్టుంది, స్టోరేజ్ అవుట్ అని స్టాప్ అయిపోయింది. చాలా సేపు వాళ్ళ కోసం వెయిట్ చేసాం. రాహుకాలం రావడం వల్ల వాళ్ళ మండపం నుండి బయటికి రావడానికి కొంచెం డిలే అయితే అయింది. ఫైనలీ హియర్ ఇస్ ద న్యూ కపుల్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. పెళ్లికి రాలేకపోవచ్చు, బట్ నా సైడ్ నుంచి ఇద్దరికి హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. పెళ్లి కంప్లీట్ అవ్వగానే వాళ్ళ అత్తవారు ఊర్లో ఊరేగింపుగా అయితే తీసుకెళ్లారు. ఎండింగ్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై.